ఓం శాంతి. అవ్యక్త చింతన 4వ భాగం. ఫిబ్రవరి 4వ తేదీ 2024 ఆదివారం రోజున అవ్యక్త బాప్దాద చెప్పిన అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాము. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 31 జనవరి 1998. మురళి హెడ్డింగు పాస్ విత్ ఆనర్గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలించుకుని జమ చేసుకోండి. బాబా ప్రతి పిల్లల భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నాను అన్నారు. పిల్లలందరూ కూడా తమ యొక్క భాగ్యాన్ని గుర్తించి అనుభూతి చేసి శ్రేష్ఠ తత్వాన్ని అనుభవం చేయాలి అని బాబా చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మీ బ్రాహ్మణ జీవితాన్ని ఆది నుండి చూసుకోండి. మీ వంటి గొప్ప వాళ్ళు మరెవ్వరూ లేరు. స్వయంగా భగవంతుడు మీ వద్దకి అనేక రూపాలలో పాలన చేయడానికి వస్తారు. తల్లి తండ్రి రూపంలో పాలన చేస్తారు. టీచర్ రూపంలో ఈశ్వరీయ విద్యను చదివిస్తారు. సద్గురు రూపంలో శ్రీమతాన్ని ఇస్తారు, వరదానాన్ని ఇస్తారు. పూర్తి మీ జీవితమే భగవంతుడి తోడులో నడుస్తుంది. ఇటువంటి గొప్ప శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితాన్ని అనుభూతి చెందుతున్నారా అని బాబా అడిగారు. పిల్లలు ఎప్పుడైనా డల్గా అయితే బాబా స్నేహితుడి రూపంలో వచ్చి ఆహ్లాదపరుస్తారు. బాబా యొక్క ప్రేమలో పిల్లలు కన్నీటి ధారలు వచ్చినట్లయితే ఆ కన్నీటిని తుడవడానికి కూడా బాబా వస్తారు. మరియు బాబా తన హృదయం అనే డిబ్బీలో ఆ కన్నీటిని ముత్యాలుగా మార్చుకుని దాచుకుంటారు అని బాబా చెప్పారు. బ్రాహ్మణుల యొక్క అదృష్టం ఇంతగా ఉన్నప్పటికీ కూడా అలా పిల్లలు అనుభూతి చెందలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, కానీ ఆ స్వరూపంలో స్థితి కాలేకపోతున్నారు. బ్రహ్మబాబా స్వభావం ఏదో పిల్లల యొక్క స్వభావం కూడా అదే అని బాబా చెప్పారు. ఏం చేయను, నా పరిస్థితి ఇలా ఉంది, నా పాత జన్మ సంస్కారాలు ఇవి, ఇటువంటి బలహీనమైన మాటలు మాట్లాడకండి. మీ శ్రేష్ఠ అదృష్టాన్ని ముందుంచుకుని ఇలాంటి మాటలు మాట్లాడటం శోభనీయం కాదు అని బాబా చెప్పారు. ఇప్పుడు ఈ రోజుటి భాగం విందాము. బాబా చెప్తున్నారు, పాస్ విత్ ఆనర్గా అవ్వాలంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా ఎంత నిండుగా ఉండాలంటే 21 జన్మలు ఆ జమా ఖాతా నుండి ప్రాలబ్ధాన్ని అనుభవించుకోగలగాలి. ఎప్పుడైతే మనం సంగమయుగంలో బాబా ఇచ్చిన సర్వ ఖజానాలను అనుభూతి చేస్తామో, అనుభూతి చెయ్యడమే వృద్ధి అవ్వడానికి సంకేతము అని బాబా చెప్పారు. మీరు ఎంతెంతగా అనుభూతి చెందుతూ ఉంటారో ఆ ఖాతాలు, ఆ ఖజానాలు అంతగా వృద్ధి అవుతాయని బాబా అనేక మురళీల్లో చెప్పారు. బాబా ఈ మురళీలో మనకి ఏం చెప్పారు? అనేక ఖజానాలు చెప్పారు. సమయము ఒక ఖజానా, సంకల్పాలు ఖజానా, మాటలు ఖజానా, జ్ఞానధనం ఒక ఖజానా, యోగం ఒక ఖజానా, సర్వగుణాలు కూడా ఖజానా. ఇలా బాబా మనకు అన్ని సబ్జెక్ట్ అంతా చెప్పారు. ఇక మనం చేయవలసింది పిల్లలే ఈ ఖజానాలన్నిటినీ వృద్ధి చేసుకోవాలి. బాబా అయితే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా అందరికీ ఖజానాలు ఇస్తున్నప్పటికీ నంబర్ వార్ ఎందుకు వస్తుంది అంటే అనుభూతి చెందడంలో, అనుభూతి చేసుకోవటంలో నెంబర్ వార్ అవుతున్నారు. అందువలన బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడైతే సమయం యొక్క టూ లేట్ గంట మోగలేదు, కానీ ఇక మోగుతుంది. ఏ రోజు ఏ తేదీ అని చెప్పం, అకస్మాత్తుగా టూ లేట్ అని తెలిసిపోతుంది. అప్పుడేం చేస్తారు? టూ లేట్ బోర్డు అనేది ఎప్పుడు పెట్టబడుతుంది? అకస్మాత్తుగా పెట్టబడుతుంది. అది ఎవరూ ఊహించలేరు. అకస్మాత్, అచానక్ అని అంటారు కదా బాబా. ఈ డ్రామాలో ఈ పరీక్ష తేదీలు, పరీక్షా స్థలం, అన్నీ పరీక్షా పేపరు అన్నీ మనకి అవైలబిలిటీగా ఉంటాయి. కానీ ఆ క్వశ్చన్ ఏంటో అన్నది కూడా మనకి తెలిసిపోతుంది. నష్టోమోహ స్వరూపం అంటారు కదా బాబా. పరీక్షా పత్రం కూడా మనకి తెలిసిపోతుంది. కానీ పాస్ అవ్వడమే మన యొక్క పురుషార్థం. ఇదే మిగిలి ఉంది. కాబట్టి బాబా అంటున్నారు, టూ లేట్ బోర్డు అకస్మాత్తుగా పడిపోతే అప్పుడేం చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకుంటారా ఏంటి? అప్పుడు ఎంత కోరుకున్నా సమయం లభించదు. టూ లేట్ బోర్డు పడింది అంటే
సమయం లభించదు అంటున్నారు. మళ్ళీ ఒక్కసారి ఈ ఫిబ్రవరి 4వ తేదీన ఏదైతే అవ్యక్త మురళి జరిగిందో దాన్ని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఈ పాయింట్ బాబా ఏం చెప్పారు? అకస్మాత్తుగా టూ లేట్ అని తెలిసిపోతుంది. అప్పుడు ఇంకేమీ చేయలేరు. ఆ సమయంలో జమ చేసుకోలేరు. ఎంత కోరుకున్నా సమయం లభించదు అంటున్నారు. అందుకే ఇప్పుడు సమయం లభించింది కాబట్టి జమ చేసుకోండి. ఉదాహరణకి మనం చింతన చేద్దాం. బాబా ఇచ్చిన ఖజానాల్ని వృద్ధి చేసుకోండి. 21 జన్మల వరకు ప్రాలబ్ధం లభించాలి అని బాబా చెప్పారు కదా. టూ లేట్ బోర్డు అనేది బాబా చెప్పారు కదా, దాన్ని ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు బాబా చెప్పింది సమయపు ఖజానా మన చేతిలో ఉందా లేదా? సమయం ప్రకారం మనం చేయగలుగుతున్నామా లేదా? మనం అనుకున్నట్లు చేయగలగాలి అంటే చెయ్యొచ్చు. అలాగే సంకల్పాలు ప్రశాంతంగా కూర్చుని సంకల్పాలు చేయగలుగుతున్నామా లేదా? అలజడి నలువైపులా అలజడి వచ్చేస్తున్నప్పుడు ఇంకప్పుడు కావాలని సంకల్పాలు చేయగలమా? ఇప్పుడు ప్రాక్టీస్ అవ్వడానికి నలువైపులా ఇంకా సమయం ఉంది, మిగిలి ఉంది, మార్జిన్ కొద్దిగా మిగిలి ఉంది. కాబట్టి సమయాన్ని మనం పొదుపు చేసుకోగలుగుతున్నాము, సంకల్పాలని పొదుపు చేసుకోగలుగుతున్నాం. అలాగే మనం ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడగలం కూడా. బాబా మాటల కోసం శ్రీమతాన్ని ఇచ్చారు. మీరు ఎటువంటి మాటలు మాట్లాడాలి అంటే మీ మాటలు ముత్యాల వలె ఉండాలి. ఇతరులు మీ మాటల్ని రికార్డు చేసుకుని మరలా వినే విధంగా ఉండాలి. మాటలు అలా ముత్యాలుగా ఉండాలి అంటే సంకల్పాలు అనేవి శుద్ధంగా, శ్రేష్టంగా, శుభభావనతో కూడినవై ఉండాలి. ఈ జ్ఞానంలో ఎవరు చెప్తారో వాళ్ళు పొందరు, ఎవరు చేస్తారో వాళ్ళే పొందుతారు అంటారు బాబా ఈ జ్ఞానం ప్రకారం. కాబట్టి మన మనసులో భలే గతంలో ఏవో ఉండిపోయినాయి, చెత్తా చెదారం ఉండొచ్చు. కానీ బాబా వచ్చి మనకి క్లీన్ చేస్తున్నారు కదా. క్లీన్ చేసేందుకు కావాల్సిన అన్ని సకల సదుపాయాలని కూడా బాబా ఇస్తున్నారు. సో అటువంటప్పుడు మనము ఎటువంటి పురుషార్థం చేయాలనుకుంటున్నామో అటువంటి పురుషార్థం చేయగలుగుతున్నాం ఇప్పటికీ కూడా. సమయము, సంకల్పాలు, మాటలు, అదేవిధంగా జ్ఞానధనాన్ని రోజు మురళి చదువుకుంటున్నాం, మురళి వింటున్నాము, మురళిలో పాయింట్లు రాసుకుంటున్నాము. తిరిగి మళ్ళీ ఆ మురళిలో పాయింట్లని రిపీట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే మనం అమృతవేళ యోగం చేయగలుగుతున్నాం. అంటే ఒకానొక టైము ఎలా వస్తుందంటే ఇవన్నీ చేయలేని పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. కానీ ఇప్పటికీ ఇంకా అలాంటి పరిస్థితులు రాలేదు. అలాగే మన బ్రాహ్మణ జీవితంలో గుణాల ఖజానాల్ని అనుభూతి చేయగలుగుతున్నాం ఒకరితో ఒకరు. కాబట్టి ఈ టూ లేట్ గంట మోగిందా ఇక సమయం అనేది లభించదు, కోరుకున్న సమయం లభించదు. కొద్దిగా నేను ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు పాస్ అవుతాను. ఎగ్జాము డేట్ ఇచ్చిన తర్వాత, ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ చదువుకుని వస్తాను అంటే అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి బాబా అంటున్నారు జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. 3 సార్లు చెప్పారు బాబా. బాప్దాదా చాలాసార్లు సూచనిస్తున్నారంట, జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. భలే మనం జమ చేసుకుంటాము, 100 జమ చేసుకుంటాము, 90 మళ్ళీ లీక్ చేసుకుంటే ఇంక ఫలితం ఏముంది? సమయం వేస్ట్, సంకల్పాలు వేస్ట్, మళ్ళీ వేస్ట్ అయిపోయినట్లే కదా. కాబట్టి బాబా అంటున్నారు జమ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు సర్వశక్తివంతులనే టైటిల్ ఉంది కదా. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. భవిష్యత్తులో కూడా మీరు సర్వగుణ సంపన్నులు, కేవలం గుణ సంపన్నులు కాదు. ఈ అన్ని ఖజానాలను జమ చేసుకోవడం అంటే గుణాలు, శక్తులు జమ అవుతున్నాయని అర్థం. నాలో ఇన్ని గుణాలు ఉన్నాయి, నాలో ఇన్ని ఖజానాలు ఉన్నాయని 1000 సార్లు రాసేసినంత మాత్రానే జమ అవ్వవు. ఆత్మలో ధారణ జరగాలి. మనసు ద్వారా ఆలోచించాం, బుద్ధి ద్వారా నిర్ణయించాం, దాన్ని మనం కర్మలో ఉపయోగించాం. నేను శాంతి స్వరూప ఆత్మను అని 1000 కోట్ల సార్లు రాసిన అశాంతి పరిస్థితుల్లో మనల్ని ఏదైనా మాయా రూపంలో వచ్చినప్పుడు మనల్ని ఎంత అశాంతిగా గురి చేసినప్పటికీ మన మనసులో శాంతి స్థితి అనేది పోకుండా ఉండగలిగితే మనలో శాంతి అనుభూతి అయిందని అర్థం. అది ఎవరికి వాళ్ళకి ఆ పురుషార్థం బట్టి ఎవరికి మార్కులు వాళ్ళకే తెలిసిపోతాయి.
కాబట్టి గుణాలు, శక్తులు జమ అవుతున్నాయి అంటే మనం ఆ పరిస్థితి వచ్చేసరికి ఆ గుణం మనకు ఆటోమేటిక్‌గా మనలోంచి వస్తుంది. ఒక్కొక్క ఖజానాకు గుణాలు, శక్తులతో సంబంధం ఉంది అని బాబా చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబా ఏం చెప్పారంటే మురళిలో, సాధారణ మాటలు కాకుండా మధురంగా మాట్లాడడం అనేది ఒక గుణం. మన మాటలు ఎలా ఉండాలి? మధురతతో కూడింది. స్వీట్‌గా, సైలెంట్‌గా, శాంపుల్‌గా, షార్ట్‌గా. 10 మాటలు మాట్లాడేది ఒక మాటలో సారాంశం. ఎందుకంటే సమయాన్ని, సంకల్పాన్ని, వాయుమండలాన్ని అన్నిటినీ రక్షించాలి కదా మనం. మన మన పద్ధతి, కర్తవ్యమే అది కదా! కాబట్టి ఇలా ప్రతి ఖజానాకు గుణాలు, శక్తులతో సంబంధం ఉంది అంటున్నారు. ఒకటి మనం అనుభూతి చేస్తూ ఇంకొకటి ఆటోమేటిక్‌గా మనలోంచి ఎమర్జ్ అవుతుంది. అయితే ఎందుకు బాబా ఇలా అన్నీ చెప్తున్నారు అంటే, పోసుగుచ్చి చెప్తున్నారు అంటే, బాప్దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది. అందువల్లనే మాటికి సూచన ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సభలో అన్ని రకాల వారు కూర్చుని ఉన్నారు. చిన్నపిల్లలు కూర్చుని ఉన్నారు, టీచర్లు ఉన్నారు. టీచర్లు అయితే సమర్పణ అయిపోయారు. కుమారీలు ఉన్నారు, ప్రవృత్తి అంటే కుటుంబంలో వారు ఉన్నారు, అన్ని రకాల వారు ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారు. ఇది చాలా బాగుంది. పిల్లలైతే చాలా సమయం నుండి అడుగుతున్నారు, మాకు కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని అర్జీ పెడుతున్నారు కదా. మంచిది. అన్ని రకాల వెరైటీ పుష్పగుచ్చం ఈరోజు తండ్రి ఎదురుగా ఉంది అని. ఆ రోజు మిలనంలో అన్ని వీంగుల నుండి అన్ని రకాల వాళ్ళు కూడా బాబా ముందు కూర్చుని ఉన్నారు. అయితే బాబా అంటున్నారు, పిల్లలారా ఈ సంవత్సరం ఫిర్యాదుల ఫైల్స్ క్లోజ్ చేసేయండి, ఫైనల్ చేసేయండి. ఈ ఫిర్యాదుల ఫైనల్ చెయ్యాలి అంటే అందరూ ఫైన్గా అయిపోవాలి, శుద్ధంగా అయిపోవాలి. ఫైన్ కంటే రిఫైన్గా మరీ శుద్ధంగా అయిపోవాలి అంటున్నారు బాబా. ఇష్టమేనా అని అడుగుతున్నారు బాబా. ఎవరు ఎలా ఉన్నా సరే వారితో కలిసి నడిచే పద్ధతిని నేర్చుకోండి. రకరకాల సంస్కారాల వాళ్ళు మన ముందుకు వస్తారు, కానీ వారితో కలిసిమెలిసి నడిచే పద్ధతి నేర్చుకోండి. ఎవరేం చేసినా మాటికి విఘ్నరూపంగా అయ్యి ఎదురుగా వచ్చినా ఆ విఘ్నాలకు సమయం ఇవ్వడం కూడా ఇంకా ఎంతకాలం వరకు? దీనికి కూడా ఫుల్ స్టాప్ పెట్టండి, సమాప్తి సమారోహం చేయండి అంటున్నారు బాబా. అంతేగాని వీరిలా చేస్తున్నారు, వారెలా చేస్తున్నారు అని ఇతరులని చూడకండి. నేనేమి చెయ్యాలి ఇది ఆలోచించండి. ఇది ఒక బెస్ట్ టెక్నిక్ మాట. మన యొక్క సంకల్పాలని పొదుపు చేసుకోవడానికి, మన యొక్క స్థితిని ఉన్నతంగా చేసుకోవడానికి బాప్దాద ఇచ్చిన ఒక అమూల్య శిక్షణే అనుకోవచ్చు ఇది. మనం ఉదయం నుంచి రాత్రి వరకు సంబంధ సంప్రదింపుల్లోకి వెళ్ళినప్పుడు భలే లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, తెలిసి తెలియకుండానే అనేక రకాల సంస్కారాల ఘర్షణ అవుతూ ఉంటుంది. కానీ అయినప్పుడు ఎదుటి వాళ్ళేమో వాళ్ళలో లోపాలు ఉన్నాయనుకుంటారు, వీళ్ళేమో ఇతరులలో లోపం ఉందని పరస్పరం ఈ ఇద్దరు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు, వీరిలో లోపం ఉంది, వారిలో లోపం ఉంది అని. కానీ బాబా ఏమంటున్నారు, ఇతరుల గురించి చూడకండి, నేనేం చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. చింతన చేయాలి, నేనేం చేయాలి, ఏం చేయాలంటున్నారు బాబా. అంటున్నారు మరి వారు అంటే మన ముందుకు ఎవరైతే విఘ్న రూపంలో వచ్చారో వాళ్ళు ఒక పర్వతం లాంటి వాళ్ళు. మరి పర్వతం ఎదురుగా ఉంటే ఏం చేస్తారు? మీరే పక్కకి తొలగిపోయి వెళ్ళాలి. పర్వతం ఎప్పుడు తొలగిపోదు. పర్వతం మారితే నేను మారుతాను, పర్వతం పక్కకి జరిగితే నేను ముందుకు వెళ్తానని అనుకుంటారా? అనుకోరు కదా. ఆ పర్వతం తొలగదు, మీరు ఇక గమ్యానికి చేరుకోలేరు. మన పురుషార్థంలో ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతాం అన్నమాట. అందువలన పర్వతం తొలిగితే నేను ముందుకు వెళ్తానని అనుకోవడం అనేది వీరు మారితే నేను మారుతాను అనుకోవడం లాగమాట. కాబట్టి బాబా అంటున్నారు, ఒకవేళ ఎవరైతే విఘ్న రూపంలో మీ ముందుకు వచ్చారో వారి పట్ల శుభభావన ఉందనుకోండి, వారికి సూచన ఇవ్వండి. అలా కాదు కదా, ఇది కదా పద్ధతి, దీనికోసం కదా జరిగింది, ఇలా కదా చెప్పాను, ఇలా కదా అన్నానని ఏదో ఒకటి చెప్పండి శుభభావనతో. అది కూడా
అంతేగాని ఏదో అనాలని ఆ ఆత్మిక భావాన్ని మాత్రం మనం కోల్పోకూడదు. వాళ్ళకి శుభభావన మీకు ఉంటే వాళ్ళ పట్ల సూచన ఇవ్వండి. సూచన ఇచ్చేసి మనసు బుద్ధి నుండి ఖాళీ అయిపోయింది. మళ్ళీ సూచన ఇచ్చిన తర్వాత కూడా నా మాట పాటించలేదు వాళ్ళు, వాళ్ళు ఇంకేం పురుషార్థులు, వాళ్ళు ఏం బాబా పిల్లలు, ఇవేమీ వద్దు, ఫుల్ స్టాప్. మనసు బుద్ధి నుండి ఫ్రీ అయిపోయింది. ఇంకా బాబాకి చెప్పేశారు, బాబా చెప్పింది చేసేసాము, మనసు బుద్ధి ఫ్రీ. మీరు స్వయం విఘ్నరు స్వరూపంగా అయ్యేవారి గురించిన ఆలోచనలో పడకండి అంటున్నారు బాబా. వీళ్ళే నాకు ఎప్పుడు అడ్డొస్తున్నారు, వీళ్ళే నన్ను ఏదో ఒకటి అంటూ ఉన్నారు, నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు అని మనం అనుకుంటున్నామంటే అందులో సత్యత లేదు అంటున్నారు బాబా. వాళ్ళ ఆలోచనలో మీరెందుకు పడిపోవాలి? నంబర్ వారుగా ఉన్నప్పుడు స్థితి కూడా నంబర్ వారుగానే ఉంటుంది కదా. కానీ నేను నంబర్ వన్గా అవ్వాలని పెట్టుకోండి. ఈ విధంగా మీకు మీరు పరివర్తనై విఘ్నాలు వ్యర్థ సంకల్పాలు నడిచే ఆత్మల పట్ల శుభభావన ఉంచుతూ వెళ్ళండి అంటున్నారు బాబా. ఏం భావన ఉంచమంటున్నారు బాబా? శుభభావన. ఎవరి పట్ల? విఘ్నాలు లేదా వ్యర్థ సంకల్పాలు నడిపించే ఆత్మల పట్ల. ఇలా జరుగుతుంది కాబట్టి బాబా మనకి తర్పిదు అనగా శిక్షణ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఒకటే మనం బ్రాహ్మణ జీవితంలో గుర్తుపెట్టుకోవాలి, మన మనస వాచ కర్మణ 20 గోర్ల శక్తిని ఉపయోగించి సేవ చేయండి అంటారు చూడండి బాబా. ఆ విధంగా సూక్ష్మంగా మనం ఎప్పుడూ కూడా బాబా యొక్క సందేశానికి ఉపకరణగా అవ్వాలి తప్ప మాయకు ఉపకరణగా అవ్వకూడదు. అంటే మనం వేరే వాళ్ళ స్థితిని కింద మీద చేయడానికి నిమిత్తం అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, ఇతరులు ప్రసన్నంగా ఉండాలి. అంతేగాని నేనే మాయకు వశమై నేనే ఇంకొకరికి ఆటంగా మారినప్పుడు అది మాయకు వాహనం అయిపోయినట్లే కదా. మనం బాబా పిల్లలం. బాబా అంటారు కదా సైన్యం. బాబా ఏమంటారు? మీరు కూడా సందేశకులు, పైగంబర్ అంటారు కదా. మనం బాబా సందేశం ఇవ్వడానికే నేనున్నాను అన్నది ఎక్కువ దృఢంగా అనుకున్నప్పుడు వీటి నుండి మనం ముక్తిగా ఉంటామన్నమాట. అందువలన బాబా అంటున్నారు, ఎందుకంటే కొద్దిగా సమయం పడుతుంది, కొద్దిగా శ్రమ అనిపిస్తుంది. కానీ ఎవరైతే స్వపవర్తన చేసుకుంటారో వారి మెడలోనే చివరికి విజయమాల పడుతుంది. మనల్ని ఎంతమంది విఘ్నాలు పెట్టనివ్వండి, వాస్తవానికి వాళ్ళది కూడా తప్పు కాదు, డ్రామా అని అంటారు కదా బాబా. కానీ సరే అవ్వాల్సింది మనమే పరివర్తన అవ్వాలి. బాబాకి మనం అల్లారు ముద్దు పిల్లలం కాబట్టి, బాబాకి మనం సుపుత్రులం కాబట్టి, బాబాకి మనం విద్యార్థులం కాబట్టి, విద్యార్థి ఏం చేస్తాడు? శిక్షకుడికి, టీచర్ మీద నమ్మకం, విశ్వాసం కలిగి ఉండి టీచర్ చెప్పిన విద్యనే ఆచరిస్తాడు. కాబట్టి ఎవరెంత, ఇంకొక మురళీలో చెప్తారు చూడండి, చనిపోవాలనుకుంటున్నారా చనిపోండి అంటారు కదా. సహనం ఎంతకాలం అని సహిస్తాను, ప్రతిదానికి నేనే చనిపోవాలా? వాళ్ళ మాట వినాల్సి వస్తుంది, వీళ్ళ మాట వినాల్సి వస్తుంది. మరి ఎలాగ? మరి మా అమ్మ అంటారు కదా, జ్ఞానంలోకి వచ్చే కన్యలు ఒకసారి బాబా జ్ఞానంలోకి మేము వస్తామంటే కుండలు నీళ్లు తాగాల్సి వస్తుంది, బస్తాలు మిరపకాయలు మింగాల్సి వస్తుంది, మింగుతావా అని అడుగుతారు కదా. దాని అర్థం ఏంటి అంటే, ఇన్ని సమస్యలు విఘ్నాలు తట్టుకొని ఆత్మిక శక్తితో బాబాని తోడుగా చేసుకుని ముందుకు నడవాల్సిన మార్గం. స్వర్గానికి వెళ్ళటం, పాద్య పదవి పొందడం, పిన్నమ్మ ఇల్లు వంటిది కాదు అంటారు కదా బాబా. అంత ఈజీ కాదని. కాబట్టి విజయీమాల ఎవరి మెడలో పడుతుంది? బాగా చింతన చేద్దాం మనం. ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో. ఏదైనా ఆటంకం వచ్చి మనకి తల బరువు అవుతుంది, తలపోటు వస్తుంది అంటే దాని అర్థం నేను ఎక్కడో రాంగ్ వేలో వెళ్ళిపోతున్నాను, నాకు దారి కనిపించట్లేదు, ఆల్రెడీ రాంగ్ రోడ్లోకి వచ్చేసాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి సరైన రోడ్లోకి వెళ్ళాలి, సరైన మార్గంలోకి వెళ్ళాలి. ఆలోచనల్ని మరలించుకోవాలి, సంకల్పాలని మరలించుకోవాలి. సమయం ఎవరికి మన దగ్గర ఉంది? అమూల్య సమయం దేనికోసం అండి? చక్కగా మన స్వపురుషార్థానికి ఉపయోగించుకోవడం కోసమే. ఒకవేళ వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సి వస్తే, అది అలవాటు అయిపోతే కనుక శుభచింతన అలవాటు చేసుకోవాలి మనం. అంతేకాని ఇంకా బాబా చెప్పినట్లు ఈ అమూల్య క్షణాలు, ఈ కొద్ది క్షణాలే మనకి బోనస్ మార్కులు వచ్చే అవకాశం ఉన్న ఈ అమూల్య క్షణాలని మనం సాధారణంగా వ్యర్థంగా ఉపయోగించుకున్నట్లయితే తర్వాత ఎంతో పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే పరదా బాబా తీసేస్తారో అప్పుడు అందరి రిజల్ట్
బయటికి వెలువడిపోయిందనుకోండి, అరే ఆ రోజు ఇంత టైం నేను స్పెండ్ చేసి మంచిగా చేసుకోవాల్సిందే అన్నది ఎంత ఒక్క సెకను అనుభూతి అయినా ఎంత పశ్చాత్తాపంతో కూడిన అనుభూతి జరుగుతుంది అది. కాబట్టి బాబా అంటున్నారు, శ్రమే ఉంటుంది, కొద్దిగా కష్టపడాలి కూడా. కానీ ఎవరైతే స్వపరివర్తన తమను తాము మార్చుకుంటారో వారి మెడలోనే చివరికి విజయమాల పడుతుంది. బాబా అంటున్నారు, ఒకవేళ మీకు శుభకామన శక్తితో వాళ్ళని మార్చగలిగితే మార్చండి, తప్పులేదు. లేకపోతే వారికి సూచన ఇచ్చి మీ బాధ్యతను సమాప్తం చేసుకోండి అంటున్నారు. ఎప్పుడైనా సరే మన నిమిత్త బ్రాహ్మణాత్ములు కూడా ఏదైనా చెప్తున్నప్పుడు విశేషంగా శ్రద్ధ పెట్టి వినాలి. ఎక్కడో ఒక్కడ అది ఒక లోపం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు. ఆ చెప్పిన దాన్ని తేలికగా తీసుకుంటే మన పురుషార్థంలో అక్కడే ఉండిపోయినట్టు. ఎప్పుడైతే దాని సలహాను సూచనని మనం అంతర్మదనం చేసుకుంటూ విచారసాగర మదనం చేసుకుని అంతర్గతంగా పరిశీలించుకున్నప్పుడు మనం అది మార్చుకున్నప్పుడు మనం ఉన్నతి చెందుతాం. కాబట్టి బాబా అంటున్నారు, స్వయాన్ని పరివర్తన చేసుకుని ఎగురుతూ ముందుకు సాగండి. వీళ్ళేంటి, వాళ్ళేంటి, పరిస్థితి ఏంటి, వ్యక్తి కావచ్చు, పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే మనం అక్కడే ఉండిపోతున్నాం పురుషార్థ మార్గంలో అంటే అది ఎవరి తప్పు? డ్రామాది కాదు, బాబాది కాదు, వేరే వాళ్ళది అసలు కాదు, ఎవరిది? స్వయాందే. మనమే మరల్చుకోలేకపోతున్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలాంటి వ్యర్థ సంకల్పాల నుంచి ముక్తి అవుతామో, మార్చుకుంటామో, మనల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటామో, అప్పుడు మనం ఎలా అవుతాం? తేలికగా అవుతాం. తేలికగా అయ్యి ఎగురుతూ ముందుకు వెళ్తాం. బాబా అంటున్నారు, ఈ విఘ్న రూపం యొక్క ఆకర్షణ కూడా బంగార దారం వంటిది, ఇది కూడా ఎగరనివ్వదు అంటున్నారు బాబా. ఈ విఘ్నాలు కూడా ఆకర్షిస్తాయంట. చాలామంది విఘ్నాలకి ఆకర్షితులు అయిపోతారు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం, సంకల్పాన్ని ఆ విఘ్నాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారన్నమాట. విఘ్నం వస్తే అసలు విఘ్నం వచ్చింది అంటేనే మన స్థితి కొద్దిగా కిందకి దిగినట్టు. ఆ పైన ఉందనుకోండి అప్పుడు ఉంటాయి విఘ్నాలు, కానీ అప్పుడు మనకి అవి పెద్దగా అనిపించమట, ఎగురుతూ ఉంటాం కాబట్టి. బాబా అంటున్నారు, బంగారు దారం అని చెప్పారు కదా బాబా. అంటే అదేంటంటే ఇది చాలా సూక్ష్మమైన మరియు సత్యత అనే పరదాలోని దారం. ఏమంటారంటే కొంతమంది, నేను సత్యమే, నేను ఎంత కరెక్ట్గా ఉన్నాను అయినప్పటికీ ఇలా జరుగుతుంది ఏంటి, నేను చాలా యాక్యురేట్ ఖచ్చితంగా ఉన్నాను అని మనం అనుకుంటాం. సరే, సత్యమైన విషయమే కదా, ఇదే జరుగుతుంది, ఇదైతే జరగరాదు కదా అని అనుకుంటారు. కానీ ఇలా ఎప్పటి వరకు చూస్తూ ఉంటారు? ఎప్పటి వరకు అలా ఆలోచిస్తూ కూర్చుండిపోతారు? ఇది సత్యమే కదా, అయినా ఇలా జరుగుతుంది ఏంటని దానికి కొంచెం ఫుల్ స్టాప్ అనేది ఉండదు. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, ఇప్పుడు స్వయాన్ని సూక్ష్మ దారాల నుండి ముక్తులుగా చేసుకోండి. సత్యంగా ఉండడము మంచిదే, కానీ ఆ సత్యంగా ఉండే మార్గంలో వచ్చే విఘ్నాల గురించి ఆలోచిస్తూ సత్యత నుండి దూరంగా అవ్వడం అంతే తప్పు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. అందుకే పిల్లలకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయో వాటన్నిటినీ ఫంక్షన్లు జరిపించి బాప్దాదా పూర్తి చేస్తున్నారు. మన ఉమంగ ఉత్సాహాలని పెంచడం కోసం బాప్దాదా ఫంక్షన్లు చేయిస్తున్నారంట. మరి ఈ సంవత్సరం యొక్క చివరి ఫంక్షన్గా ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్ చేసుకోండి అంటున్నారు బాబా. మరి ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? విశేషంగా ఫంక్షన్స్లో దాదీలకి బహుమతులు ఇస్తారు కదా. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు విశేషంగా పెద్దవాళ్ళని పిలిచి మన టీచర్ అక్కయ్యలందరూ, పెద్దవాళ్ళు, యజ్ఞంలో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తారు, బహుమతులు ఇస్తారు, సన్మానం చేస్తారు. ఇది ఒక బ్రాహ్మణ జీవితంలో ఒక రకమైన ఒక పద్ధతి, అంటే ట్రెడిషన్, సంస్కృతి, ఒకరికొకరు గౌరవించటం. మరి సంగమయుగం ఆచారాలు అంటారు కదా బాబా, అలా సంగమయుగం ఆచారాల ప్రకారం ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోవటం, పరస్పరం బహుమతుల్ని బాబా స్మృతిని కలిగించే విధంగా ఫంక్షన్స్ చేయటం ఇలా జరుగుతాయి కదా. అలా ఎప్పుడైతే మీరు మామూలుగా ఫంక్షన్స్ చేసినప్పుడు దాదీలకి బహుమతి ఇస్తారు కదా, అలాగే బాప్దాదాకు ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో సొంత సంపూర్ణత యొక్క బహుమతి ఇవ్వండి. మనం అనుకుంటాం కదా, వచ్చిన వాళ్ళకి మన చేతులతో
గెస్ట్లకి పెద్దవాళ్ళకి మనం ప్రైజు అదే గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాం అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇప్పుడు బాబా ఏమంటున్నారు, డైరెక్ట్ నాకే బహుమతి ఇవ్వండి. బాబాకి ఇవ్వడం డైరెక్ట్గా చాలా తేలిక కదా ఇవ్వడం. కానీ ఇచ్చే విధంగా మనం తయారవ్వడం కొద్దిగా శ్రమ. ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే బాబా సదా సిద్ధంగా ఉంటారు పిల్లల నుండి బహుమతి తీసుకోవడానికి. అంతేకాదు ఆ బహుమతి తీసుకోవడానికి పిల్లల్ని ఉమంగోత్సాహాల్లో కూడా తీసుకువస్తారు. కాబట్టి బాప్దాదాకు ఏ బహుమతి ఇవ్వాలి మనం ఈ సంవత్సరం? ముక్తి సంవత్సరం అంటున్నారు బాబా. 1998లోని అవ్యక్త మురళి ఇది. ఆ సంవత్సరంని ముక్తి సంవత్సరంగా జరుపుకోమని బాప్దాదా చెప్పారు. మరి ఆ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో స్వయం యొక్క సంపూర్ణత యొక్క బహుమతిని ఇవ్వండి. అంటే వ్యర్థ సంకల్పాలు ఫుల్ స్టాప్, వ్యర్థ కల్మలు ఫుల్ స్టాప్, బలహీనమైన మాటలు, వ్యర్థ మాటలు ఫుల్ స్టాప్. వీటన్నిటి నుండి ఎప్పుడైతే ముక్తి అయిపోతామో మనం సంపూర్ణంగా తయారవుతామో, అంటే మనము ఏమిటో అలా ఎప్పుడు తయారవుతాము. వాస్తవానికి మనం ఉన్నదే సంపూర్ణంలో ఉన్నాం, కానీ దాని మీద మచ్చలు పడి ఉన్నాయి కదా. ఆ మచ్చల్ని ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో, ఆ డస్ట్ని ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటామో అప్పుడు సంపూర్ణత ఆటోమేటిక్గా వస్తుంది. బాప్దాదా ఎల్లప్పుడూ ఆ సంపూర్ణతను చూసే మనకి శిక్షణ ఇస్తారు. అంతే కదా. నా అల్లారు ముద్దు పిల్లలు, మీ యొక్క భవిష్యత్తు తెలిసిన తండ్రిని నేను అంటుంటారు కదా. ఎప్పుడు కూడా బాబా మన యొక్క సంపూర్ణ స్వరూపాన్ని, సంపూర్ణతను చూసే మాట్లాడుతూ ఉంటారు, గౌరవం ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ అవ్యక్త మురళి చింతన ఆధారంగా బాబా చెప్పినట్లుగా మన గొప్పతనాన్ని, బ్రాహ్మణాత్మలైన మన యొక్క అదృష్టాన్ని గుర్తుపెట్టుకుని ఆ అదృష్టాన్ని ఇంకంతగా పెంచుకోవడానికి అన్ని ఖజానాలను పెంచుకుంటూ బాబా యొక్క శిక్షణకు బదులుగా రిటర్న్గా పాస్ విత్ ఆనర్గా అయ్యే శ్రేష్ఠ పురుషార్థం మనందరం చేద్దాం. కాబట్టి ఈ అవ్యక్త మురళి యొక్క అవ్యక్త చింతన ఈ భాగంతో ముగిసింది. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. ఓం శాంతి.